హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ క్రియేషన్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి శారీ టజల్స్ వీడియో అనమాట. ఈరోజు వ్లాగ్లో చాలా చిన్న చిన్న బేబీ టజల్స్ చాలా చూడడానికి క్యూట్గా ఉంటాయి కదా. సో ఇప్పుడు నేను ఆ బేబీ టజల్స్ చేయబోతున్నాను. ఎన్ని స్ట్రైన్స్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని నేను క్లియర్గా ఇప్పుడు చూపిస్తాను. నేనైతే ఇక్కడ 2 కలర్స్ తీసుకుంటున్నాను అనమాట బేబీ టజల్స్కి. ఎల్లో అండ్ పింక్. ఎల్లో అయితే పర్ఫెక్ట్ మ్యాచింగ్ తీసుకున్నాను. కొంచెం డార్క్ లైట్ అయినా కూడా కొంచెం కలర్స్ డిఫరెన్స్ వస్తాయి కదా. సో నేను పర్ఫెక్ట్ తీసుకున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా థ్రెడ్స్ వచ్చేసి, అవి ఈజీగా ఎలా వ్రాప్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు ఒక సింపుల్ టిప్ చూపిస్తాను. నేను వచ్చేసి బేబీ టజల్స్కి 200 స్ట్రైన్స్ తీసుకున్నాను అనమాట. ఈ 200 స్ట్రైన్స్ ఈజీగా ఎలా వ్రాప్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక మంచంకి చుట్టాను అనమాట. ఇది థ్రెడ్స్ అన్ని కలిపి ఒక 50 స్ట్రైన్స్ చుట్టాను. మంచంకి లెంత్ ఎంత ఎక్కువ ఉంటుంది కాబట్టి 50 స్ట్రైన్స్ చుట్టుకున్న తర్వాత వాటన్నిటిని మళ్ళీ మన మధ్యలోకి ట్విస్ట్ చేసుకుంటే 4 టైమ్స్ ట్విస్ట్ చేసుకున్నాం అనుకోండి 200 టజల్స్ అయిపోతాయి, 200 స్ట్రైన్స్ అవుతాయి. లెంత్ కూడా మనకి ఎక్కువ వస్తుంది. సో ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ఈ టిప్ తోటి ట్రై చేసి చూడండి. సేమ్ ఇలాగే 2 కలర్స్ నేను స్ట్రైన్స్ చుట్టుకున్నాను, పింక్ అండ్ ఎల్లో. మంచం లెంత్ అంతటికి మనం ఒక 50 స్ట్రైన్స్ చుట్టుకున్నాం అనుకోండి, దాన్ని మిడిల్లో కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత దాన్ని 4 టైమ్స్ ఫోల్డింగ్ చేయాలి. అప్పుడే 50 50 50 50 450s వస్తాయి. 450s వచ్చేసి 200 స్ట్రైన్స్ వస్తాయి అన్నమాట. సో విడ్త్ కూడా సరిపోతుంది, టజల్కి బాగా కనపడుతుంది అనమాట. ఇప్పుడు నేను వచ్చేసి టజల్ చేస్తున్నాను. పళ్ళుకి హోల్ చేయడానికి వచ్చేసి మగ్గం వర్క్ చేసే సూది ఉంటుంది కదా, దాంతో నేను హోల్ చేస్తున్నాను. లేదా దబ్బలంతో కూడా చేసుకోవచ్చు. ఇదైతే కొంచెం విడ్త్ ఎక్కువ హోల్ పడుతుంది అనేసి నేను దీంతో యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఎల్లో టజల్ వేస్తున్నాను. నార్మల్గా ఇప్పుడు తీసుకున్న వాటి నుంచి, హోల్ చేసిన వాటి నుంచి జస్ట్ ఊరికి అలా పెట్టేసి దించేస్తే ఆ హోల్లో నుంచి కిందికి వెళ్ళిపోతుంది. కొంచెం హోల్ పెద్ద చేయాలి, లేకపోతే కష్టం అవుతుంది. సో ఇలా సింపుల్గా కిందికి వచ్చేస్తుంది అనమాట. వచ్చేసిన తర్వాత దాన్ని అన్నిటినీ స్ట్రైన్స్ అన్నింటినీ గట్టిగా పట్టుకొని మన లెంత్ 1/2 ఇంచ్ పెట్టాలనుకుంటున్నారా, 1/4 ఇంచ్ పెట్టాలనుకున్నారా, అది మీ ఇష్టము. కొంచెం చిన్నగా పెడితేనే బాగుంటుంది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇలా అంతా పట్టేసుకున్న తర్వాత జరీ థ్రెడ్ తోటి మనం ముడి వేసేయాలి. ఇప్పుడు జరీ థ్రెడ్, నేను సూది వచ్చేసి కొంచెం పెద్ద సూది తీసుకున్నాను ఇక్కడ ముడేయడానికి. ఇలా సేమ్ అంతా నీట్గా ఇలా రౌండ్ చేసుకుంటూ ఒక 4-5 టైమ్స్ మనం చేసామంటే అది స్టిఫ్గా ఉంటుంది. మధ్యలో ఇలా చుట్టేటప్పుడు మనం అక్కడ ఒక ముడిలాగా దాన్ని థ్రెడ్లో నుంచి మళ్ళీ పైకి తీస్తే నీడిల్ని ముడిలాగా పడిపోతుంది, అది ఊడిపోదు. ఎందుకంటే నార్మల్గా చుట్టే టజల్కి బేబీ టజల్కి కొంచెం కష్టంగా ఉంటుంది కదా థ్రెడ్ వేయడం. సో ప్రతిదానికి అలా నీడిల్ని థ్రెడ్లోంచి బయటికి తీసుకురావడం మంచిది. ముడి వేయడం అలా వేస్తే అది స్టిఫ్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది అనమాట. ఈ బేబీ టజల్స్ చాలా బాగుంటాయి చూడ్డానికి. కొంచెం ఫస్ట్లో వేయడం చాలా కష్టంగా ఉంటుంది. తర్వాత ఒక 4-5 వేస్తే అలవాటు అయిపోతుంది. బిగినర్స్కి అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలా మొత్తం అంతా పైనుంచి కిందికి దించేసుకుంటా వెళ్ళిపోవడమే బేబీ టజల్స్కి. కొంచెం వర్క్ అలవాటైతే ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. కొంచెం ఫస్ట్లో చాలా కష్టంగా అనిపిస్తుంది, ఎందుకంటే నార్మల్ టజల్స్ వేసి అలవాటైపోయి ఒకసారిగా ఇలా శారీలో బేబీ టజల్ వేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ వీటిలో ఫెచ్చింగ్ ఏంటంటే మళ్ళీ మనం బయట ఎలిమెంట్స్ నార్మల్గా కుందన్స్, పెరల్స్ ఇవన్నీ యూజ్ చేస్తాం కదా డిజైన్ కోసం, అవన్నీ ఏం లేకుండా ఓన్లీ ఈ బేబీ టజల్స్ తోటే లుక్ చాలా బాగా వచ్చేస్తుంది. ఇక్కడ పట్టుకోవడమే కొంచెం కష్టంగా ఉంటుంది. ఒకటి పైకి కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి అన్ఈవెన్గా. ఫస్ట్లో వేసేటప్పుడు ఇలా చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు అన్నీ పట్టేసుకున్న తర్వాత స్టిఫ్గా పట్టుకోవాలి, లేకపోతే చిన్న లెంతే కదా జారిపోతూ ఉంటాయి. ఇవి స్టిఫ్గా పట్టుకున్న తర్వాత ఇప్పుడు థ్రెడ్స్ వేయాలి. ఈ థ్రెడ్ వేసేటప్పుడే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా 3-4 టైమ్స్ రౌండ్స్ చేసినప్పుడు ఇలా థ్రెడ్లో నుంచి బయటికి నీడిల్ తీసుకురావడం వల్ల థ్రెడ్ ముడి పడుతుంది, వెళ్ళిపోదు టజల్ అనేది. ఎందుకంటే ఇది చాలా చిన్న లెంత్ ఉంటుంది కాబట్టి ముళ్ళు వేయడం వల్ల మనకి బెనిఫిట్ ఎక్కువ. వాటర్లో తడిచినప్పుడు కానీ, శారీ ఒకవేళ వాష్ చేసినప్పుడు కానీ అలా వెళ్ళిపోకుండా థ్రెడ్స్ అనేవి బాగుంటాయి. ఈ థ్రెడ్ వేసిన తర్వాత కట్ చేసుకున్న తర్వాత
కొంచెం గ్లూ పెట్టాలి. కొంచెం గ్లూ పెడితే స్టిఫ్గా అలాగే ఉండిపోతుంది. ఎందుకంటే సేఫ్ సైడ్ అది పోవచ్చు పోకపోవచ్చు, ఎందుకైనా మంచిది కొంచెం గ్లూ పెట్టేసుకుంటే ఆ థ్రెడ్ పైన స్టిఫ్గా అది స్టిక్ అయిపోతుంది. సో ప్రతి ఒక్క టజల్కి ఇలా గ్లూ పెట్టేసే కట్ చేయండి. ఎందుకంటే కొంచెం సేఫ్ సైడ్ కోసం అంతే. ఎలాగో వెళ్ళదు కదా అని పెడితే ఏమో వాష్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది వస్తుంది బేబీ టజల్స్కి. సో ఇలా ఖచ్చితంగా గ్లూ పెట్టండి. నార్మల్గా ఫ్యాబ్రిక్ గ్లూనే యూజ్ చేయండి. B7000 గ్లూ అంత అవసరం ఉండదు, ఎందుకంటే సిల్క్ థ్రెడ్స్కి బాగా యూజ్ అవుతుంది. సో నేను వచ్చేసి 2 ఫింగర్స్ గ్యాప్లో ఒక టజల్ వేస్తున్నాను. మిడిల్లో వచ్చేసి పింక్ కలర్ టజల్ వేస్తాను. సో ఫస్ట్ ఎల్లో కలర్ టజల్స్ అని వేస్తున్నాను, తర్వాత మిడిల్లో పింక్ కలర్ టజల్ వేస్తాను. సేమ్ పింక్ కలర్ కూడా మంచంకే చుట్టాను. నేను మంచంకే 50 స్ట్రైన్స్ చుట్టి దాన్ని 4 టైమ్స్ ఫోల్డ్ చేశాను. అప్పుడు అది 100-200 అయిపోతుంది. సో విడ్త్ అనేది చూడండి, 200 అయినా కూడా విడ్త్ అంత అనిపించట్లేదు. ఎంత వచ్చినా కూడా బేబీ టజల్ కాబట్టి అది అలాగే కనబడుతుంది. కొంచెం దగ్గరగా కూడా వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. నేనైతే మరీ అంత దగ్గర కాకుండా 2 ఫింగర్స్ గ్యాప్లో వేస్తున్నాను. ఇలా సిల్క్ థ్రెడ్ చుట్టుకోవడం ఇవంతా కష్టంగా ఉంది, మాకు రాదు అనుకుంటే రెడీమేడ్గా చాలా పట్టుపోగులు థ్రెడ్స్ అనేసి మనకు రెడీమేడ్ టజల్సే చాలా దొరుకుతాయి. బేబీ టజల్స్, నార్మల్ టజల్స్ అన్నీ హ్యాపీగా అవి తెచ్చేసుకొని నార్మల్గా వేసేసుకోవటమే. ఇదైతే మళ్ళీ మనం థ్రెడ్ తీసుకోవాలి, ఇది చుట్టుకోవాలి, ఇదంతా వర్క్ నాకు ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళు, బిగినర్స్ ఎవరైనా ఇంట్లో ఉండి నేను ట్రై చేయాలి టజల్స్ అనుకున్న వాళ్ళైతే హ్యాపీగా వెళ్ళి తెచ్చేసుకొని రెడీమేడ్ టజల్స్ యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్లీ ఇంట్లో ఉండి నేను టజల్స్ ట్రై చేయాలి నా ఓన్ శారీకి నేను అనేసి ఎవరైనా అనుకుంటే ఇలా మాత్రం పర్ఫెక్ట్గా ట్రై చేయండి. ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు, రెండోసారి ఫెయిల్ అవ్వచ్చు, కానీ థర్డ్ టైం మాత్రం ఖచ్చితంగా అవుట్పుట్ అనేది నీట్గా వస్తుంది. బేబీ టజల్స్కి అయితే కొంచెం కష్టపడవచ్చు, నార్మల్ టజల్స్కి అయితే ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ అయిపోతుంది, నీట్గా వచ్చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ మన శారీ టజల్స్ వీడియో చూసి ఒక అమ్మాయి కామెంట్ చేసింది, అక్క నేను నీ వీడియోస్ చూసి నా శారీకి ఒక శారీ టజల్స్ చేసుకున్నాను అని. అసలు ఆ కమెంట్ చదవగానే నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. నేను వీడియోస్ షూట్ చేసి ఎడిట్ చేసుకొని ఇలా పెట్టడం వల్ల ఎంత కష్టమైతే ఫీల్ అవుతానో మీ రిజల్ట్స్ మీరు పెట్టే కామెంట్స్ని చూసి నేను అంత హ్యాపీగా ఫీల్ అవుతాను. అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం అక్క నేను ఇలా టజల్స్ ట్రై చేసి వీడియో చూసి ట్రై చేశాను, చాలా బాగా వచ్చిందని కమెంట్ చేసింది తను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమెంట్స్. మీ కమెంట్స్ని నాకు చాలా బూస్టప్ ఇస్తుంది. ఇంకా హార్డ్ వర్క్ చేసి వీడియోస్ షూట్ చేసి అప్లోడ్ చేయాలనిపిస్తుంది. ఇలాగే మీ సపోర్ట్ నాకు చాలా కావాలి. నా యూట్యూబ్ త్వరగా మానిటైజేషన్ అయ్యేదానికి దగ్గరలో ఉంది. మీ సపోర్ట్ ఇప్పుడు నాకు చాలా అవసరము. ప్లీజ్ చూసే వాళ్ళందరూ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ నేను డార్క్ పింక్ కలర్ అప్లోడ్ చేశాను, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నెక్స్ట్ కూడా పింక్ షేడే అప్లోడ్ చేశాను. బహుశా నా ఛానల్కి నాకు పింక్ కలర్ బాగా అచ్చుబాటు వచ్చినట్టుంది. ఇప్పుడు కూడా పింక్ కలరే పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కూడా మంచి హిట్ చేయండి. ఇప్పటి వరకు నన్ను చాలా చాలా బాగా సపోర్ట్ చేశారు. ఐఎమ్ టూ బ్లెస్డ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఇప్పుడు ఎల్లోకి మిడిల్లో పింక్ కలర్ టజల్ వేస్తున్నాను. సేమ్ ఇప్పుడు ఎల్లో టజల్స్ ఎలాగా వేసామో సేమ్ అలాగే పింక్ కలర్ 200 స్ట్రైన్స్ తోటి వేస్తున్నాను. ఇక్కడ అంతా ప్రాసెస్ అంతా ఏంటి అంటే హోల్ చేసుకొని హోల్లో నుంచి కిందికి దించడమే ప్రాసెస్. హోల్ చేసుకోవడానికి దబ్బలం కానీ ఇంకా వేరే ఏదైనా ఎలిమెంట్స్ యూజ్ చేయండి. పెన్ ఒకసారి అలా గుచ్చేసి తర్వాత పెన్తో అయినా పెట్టండి. హోల్ పెద్దగా వస్తే వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. లేదు అనుకుంటే పెద్ద హోల్ ఉండే దబ్బలం ఉంటుంది కదా, దాంట్లోకి 200 స్ట్రైన్స్ కానీ 100 స్ట్రైన్స్ కానీ ఎక్కే హోల్ ఉండే తీసుకున్నారనుకోండి, అదైతే గట్టిగా లాగేస్తే మొత్తం ఇలా హోల్ చేసే అవసరాలు ఇవంతా ఏముండదు. హోల్ చేసి మళ్ళీ ఎక్కించే అంత కష్టం ఉండదు. అలాంటివి తీసుకుంటే మీకు ఇంకా వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. ఒకవేళ కుదిరితే మీ నియర్ బైలో ఎక్కడైనా దొరికితే మీరు అది తీసుకోండి. అలా చేస్తే వర్క్ చాలా ఫాస్ట్ అవుతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అసలు 2 కలర్స్ వేసిన తర్వాత మల్టిపుల్ కలర్స్ వేస్తేనే టజల్స్కి లుక్ చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేనైతే నార్మల్గా ఇలాగే మగ్గం వర్క్ చేసే సూదితోనే ఇలాగా
హోల్డ్ చేశాను అనమాట. 2-3 టైమ్స్ అలా హోల్డ్ చేసేసి దాన్ని కిందికి దించేశాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఆల్ యువర్ కమెంట్స్. నెక్స్ట్ మీరు టజల్స్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ చేస్తారు కదా. సో ఆ కామెంట్స్ కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నాను. కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మీరు నా ఛానల్లో ఇంకా ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను అవన్నీ వీడియోస్ షూట్ చేసి అప్లోడ్ చేస్తాను. అండ్ ఫస్ట్ నుంచి చేసిన టజల్స్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే నేను కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్లో నేను మొత్తం అన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అంతే అండి. సింపుల్ ఈజీగా వేసేసుకునే టజల్స్, బేబీ టజల్స్ ఒకసారికైనా ఒకసారి వేసి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. లుకింగ్ వచ్చేసి ఫాస్ట్గా కూడా వర్క్ అయిపోతుంది. మెటీరియల్స్ ఏమీ లేనప్పుడు మీ దగ్గర ఒకసారి ఓన్లీ థ్రెడ్స్ తోటి ట్రై చేయాలనుకుంటే ఒకసారి ఈ మోడల్ ట్రై చేసి చూడండి. అన్ని తర్వాత స్ట్రైట్గా పెట్టేసుకొని పర్ఫెక్ట్ సైజులో ఒక్కొక్కటి కట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మీరు దగ్గర కావాలంటే కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం 2 ఇంచెస్కి ఒకటి అలా వేసాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.